చూసి బాధపడడం కాకుండా మనలో మనం ఎట్లా ఉత్సాహాన్ని నింపుకోవాలో ఈరోజు స్టేజ్ మీద మన వాళ్ళు వేసినటువంటి డ్యాన్సులు, ఆటలు, పాటలు చూస్తే మనం ఎక్కడ కూడా తక్కువ కాదు. మన అవయంలో ఏదో, మన బాడీలో ఏదో ఒక పార్ట్కు, ఒక భాగానికి మరి సుస్థి చేసింది అనుకోవాలి. ఆ ఒక్క భాగమే పని చేయడం లేదు అనుకోవాలి. కానీ ఆ ఒక్క శరీరంలో ఉండేటువంటి ఒక్క భాగాన్ని, ఒక ప్లేస్ను, మొత్తం శరీరాన్ని అంటగట్టుకొని మానసికంగా కుంగిపోకూడదు అని ఈరోజు మరి ఒంటి కాళ్ళుతో అన్ని డ్యాన్స్లు వేసినటువంటి చిన్న అక్క చెల్లి ఉంది. తర్వాత మరి కుర్చీలో కూర్చొని డ్యాన్స్ వేసినటువంటి తమ్ముళ్ళు ఉన్నారు. ఇట్లా ఎంతో మంది మీలో ఉన్నటువంటి ఒక గొప్ప టాలెంట్ని కూడా ఈ ఉత్సాహం రోజు మనం బయటికి తీసుకురావడం జరిగింది. మీ అందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఆత్మవిశ్వాసంతో ఉండండి. మనం ఖచ్చితంగా ఆకాశమే హద్దుగా ఎదగగలిగేటువంటి శక్తి మీలో ఉన్నది. మనం ఎప్పుడు కూడా ఆత్మ నున్యత గురి కావద్దు. ఇవాళ పుట్టుక మన చేతిలో లేదు, ఎట్లా పుట్టాలి అని మనం నిర్ధారించుకోలేము. మరి చనిపోవడం కూడా ఇట్లా మనం ఎట్లా చచ్చిపోతామో కూడా తెలియదు. కానీ పుట్టేటప్పుడు నాకు అన్ని బాగుండాలి అని కోరుకొని పుట్టేటువంటి అవకాశం పుట్టే వ్యక్తులుగా మన చేతిలో లేదు. ఒక్కొక్కసారి దారిలో వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్లో కాలు పోవచ్చు, కన్ను పోవచ్చు, చెయ్యి పోవచ్చు, వినికిడి శక్తి కూడా పోవచ్చు, మైండ్ పనిచేయకపోవచ్చు. అది నువ్వు చేసిన తప్పు కాదు. కాబట్టి మనం తెలిసి తప్పు చేస్తే అప్పుడు నిజంగా మనం కరెక్ట్ పర్సనాలిటీ కాదు, మనం కరెక్ట్ పర్సన్స్ కాదు. కానీ మనకు తెలియకుండా, మనకు సంబంధం లేకుండా మనలో వచ్చినటువంటి అవయవ లోపాలను అవి మన తప్పులుగా మనం ఎప్పుడూ భావించి ఆత్మ నున్యత భావానికి గురి కాకూడదు. ఆత్మవిశ్వాసంతో అడిగేయండి. మరి ఈరోజు ఐఏఎస్ లైన్లు, అదే విధంగా ఎన్నో మంది గవర్నమెంట్ జాబులలో ఉన్నారు. కూర్చొని తమ మేధస్సును ఉపయోగించి ప్రపంచాన్ని మార్చేటువంటి ఎంతో మంది మనకున్నారు. ఇవాళ మనకు హెలెన్ కెల్లర్ లాంటి వారు కూడా మరి మన ముందు ఆదర్శవంతంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మరి మన డిజేబుల్ హాస్టళ్లలో ఇచ్చినటువంటి కోచింగ్ తోటి కూడా 92 మంది పైగా దాదాపుగా ఈసారి ఉద్యోగాలలో, గవర్నమెంట్ ఉద్యోగాలలో వాళ్ళు సెలెక్ట్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి వారి జీవితాలు మీరందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. అదే కాకుండా ఈసారి మనం గవర్నమెంట్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి బట్టి విక్రమార్క గారు, మా కేబినెట్ మినిస్టర్స్ అంతా కూడా మన వికలాంగుల సోదరులకు గతంలో సంవత్సరానికి 1 కోటి రూపాయలే వచ్చేది. ఈసారి 50 కోట్ల రూపాయలను మనకి ఇవ్వడం జరిగింది. 50 కోట్ల రూపాయలను కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి వస్తువులతో పాటు మరి మన కుటుంబ పోషణ కోసం కూడా ఒక ఉపాధి చూపించే విధంగా కూడా ఇటు ఒక దిక్కు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ప్రైవేట్ జాబులు కూడా మీరు ఎత్తుకోవడానికి జాబ్ పోర్టల్ కూడా మీకు పెట్టడం జరిగింది. అందులో కూడా మీ క్వాలిఫికేషన్ ఉన్నాం. మనందరి కోరిక ఒకటే, పింఛన్ పెరగాలి అని. తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన మాట కట్టుబడి ఉండేటువంటి ప్రభుత్వం అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. నేను కూడా మీ తరపున ఉన్నాం. కొన్ని ఆర్థిక ఇబ్బందులు, ఎందుకంటే రైతులకు ఒప్పుకున్న ప్రకారం దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ఇప్పుడు రైతుల అకౌంట్లలోనే రైతు రుణమాఫీ చేయడం జరిగింది. రైతులు ఇబ్బందులలో ఉండకూడదు. రైతు పంట పండియకుంటే ఊర్లో ఉన్న కుక్క కూడా ఉపవాసం ఉంటుంది. అది మనకున్నటువంటి పరిస్థితి. కాబట్టి రైతును ప్రోత్సహించాలని అటు చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది కూడా మన పెన్షన్స్ కూడా నెక్స్ట్ దఫలో ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో పెంచుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు కొంతమంది ఈ మధ్య కాలంలో సరే మోడీ గారికి దగ్గర ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ధర్నా చేస్తారు, సంతోషం. కానీ నేను చెప్తున్నా, 2014 ముందు పెంచినటువంటి పింఛను సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు వరకు కూడా పెంచలే. గదే 300 కేంద్రం నుంచి వస్తున్నది. అది కూడా పెంచాలని మనం డిమాండ్ చేయాలి. అక్కడి నుంచి కూడా ఒక 1000 రూపాయలను ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా తనిచ్చేటువంటి 10 సంవత్సరాల కింద పింఛనే ఇస్తుంది.
ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పెన్షనే ఇప్పటి కేంద్రం గదే ఇస్తుంది. కాబట్టి దయచేసి అక్కడ దగ్గర ఉండే ఆ ఎంపీలు కావచ్చు, వాళ్లకు మద్దతుగా ఉండేటువంటి నాయకులు కావచ్చు, మేము కూడా కేంద్రంలో నేను మొన్న మీటింగ్ పోయినప్పుడు అడిగిన, మీరు పెన్షన్ పెంచండి, ఇంతే తక్కువ ఇస్తున్నారు, స్టేట్ గవర్నమెంట్లు పెంచుతా ఉన్నాయి కానీ సెంట్రల్ ఎందుకు పెంచకూడదని. కాబట్టి ఇక్కడ ఈరోజు పాపం మొన్న కొంతమంది వీరయ్య గారికి గాజులు చీరలు అంటే అంత అల్కాని ఆడోళ్ళు అంటే ఆడోళ్ళు కట్టుకునేటి అంటే అదేం పద్ధతి? ఏ సంస్కృతిలో పోతురు లీడర్లు? హక్కులు అడగండి, హక్కులు ప్రశ్నించండి, కానీ ఒక ఆడవాళ్ళ వేషధారణను కించపరిచే విధంగా ఏం చీర కట్టుకున్న వాళ్ళమైనా తక్కువనా? మేము గాజులు వేసుకున్న వాళ్ళమైనా తక్కువనా? మన సమాజంలో ఇప్పుడు అమ్మాయిలు కూడా డ్రెస్సులు వేసుకుంటారు, అబ్బాయిలు వాళ్ళ వేషధారణ వాళ్ళు వేసుకుంటారు, అమ్మాయిలు కూడా ప్యాంట్లు వేసుకుంటున్నారు, మగవాళ్ళ లెక్క తయారవుతున్నారు. కాబట్టి అట్లా ఎప్పుడు కూడా కించపరచకూడదు అని సంఘాల నాయకులు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఇది మీ ప్రభుత్వము, మీ కష్టాలు తీర్చే ప్రభుత్వము. ఇక్కడ మరి మొన్నటిదాకా కరుణ గారు ఉండే, ఇప్పుడు నిన్నటిదాకా నా దగ్గరే మేడం సెక్రటరీగా పనిచేసిండ్రు, పంచాయతీరాజ్ కమిషనర్గా అనితా రామచంద్రన్ గారు. వారిప్పుడు మన శాఖకు ఉమెన్ అండ్ చైల్డ్ మరి ట్రాన్స్జెండర్ డిజేబుల్ ఈ శాఖకు వారు కమిషనర్గా కూడా రావడం జరిగింది. వారికి కూడా నా మనసు ఎట్లా ఉంటుంది, ఏ రకంగా పేదల కోసం, ఏ రకంగా కష్టాలు ఉన్నటువంటి వాళ్లకు ఏదన్నా మనం చేస్తూనే పోవాలి అన్నటువంటి తపన పడే వాళ్ళం మేము. కాబట్టి మరి మీ పరిస్థితి అంతా కూడా తొందరగా అవగాహన చేసుకొని ఇటు శైలజ గారు కానీ, వీరయ్య గారు కానీ, నేను కానీ, మేడం కానీ తొందరగా మీకు ఒక మంచి లైఫ్ ఉండాలనేదే మా అందరి లక్ష్యము. కాబట్టి తొందరలోనే ఈ యంత్రాలు కూడా మీకు ఇచ్చేటువంటి ఐటమ్స్ కూడా ఇప్పుడు టెండర్ దశలో ఉంది 25 కోట్లతోటి. మళ్ళీ ఇంకా కూడా ఎవరెవరికి ఏమేమి అవసరం ఉన్నది అక్కడే ఆ ఐటమ్ సైకిల్ ఉంటుంది, ఆ సైకిల్ వెనుకనే మీరు ఒక చిన్న షాప్ పెట్టుకోవచ్చు. అట్లాంటి ఆ వస్తువులను కూడా తయారు చేసి ఇవ్వాలని, స్కూటీలు కానీ అట్లనే మరి చిన్న చిన్న షాప్స్ పెట్టుకోవడానికి కూడా ఒక ఉపాధి. దాంతో పాటు బాగా చదువుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఉద్యోగం, వాళ్ళ చదువుకు తగ్గట్టుగా ఉద్యోగాలు కూడా కల్పించాలనేది మా యొక్క ఉద్దేశం.